ఈసారి నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్ళాలనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి మధ్యలో నీకు బాధ? అడ్డులే. ఆగు ఆగు ఆగమంటుంటే. ఉదయ్ ఇట్లండి, వీడెవడో పిచ్చోడొచ్చి పిల్ల పెళ్లి ఆపు చేయాలని చూస్తున్నాడు. ఏంటయ్యా చూస్తుంటే పెద్ద మనిషిలాగా ఉన్నావు? ఇదేం పని? పాడు బుద్ధి. వెళ్ళు. నేను పెళ్లి చెడగొట్టాలని రాలేదు, ఓ ఆడకూతురు జీవితం బాగుండాలని వచ్చాను. మీకు ఈ విషయాలు ఏమీ తెలిసి చావదు. అడ్డులు వేస్తారా లేవరా? వెళ్ళండి. వాడితో మాట్లాడరా, బయటకు తోసేయండి. ఆగండ్రా బండ సన్నాసులారా, ముందా పెళ్లి కూతురు తండ్రిని పిలవండ్రా. ఓ మాట చెప్పి వెళ్ళిపోతాన్రా. ఏంటమ్మా, ఏంటి గొడవ? వీడే మళ్ళీ వచ్చాడు. అంటే అబ్బాయి చెప్పింది ఈయన గురించేనా? అవును, పిల్ల పెళ్లి ముఖ్యం. మా బంధువులు చూడక్కర్లేదు, తోసేయండి బయటికి. మెంటలోలాగున్నాడు. నన్ను పట్టుకొని పెళ్లి కూతురు తండ్రి అన్నాడు. గొడవెందుకు, పంపించేయండి. చూడు పెద్ద మనిషి, ఇలాంటి పనులు చేయటం తప్పే కాదు, పాపం కూడా. నీకేం అన్యాయం చేశావని నా బిడ్డ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు? ఇది పద్ధతి కాదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. నా పద్ధతి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పేది వినవయ్యా. వాడో నికృష్టుడు అసలు. ఏ నీ కూతురు విడాకుల సంగతి కదా నువ్వు చెప్పాలనుకుంది? అందుకని లోకంలో ఏ ఆడకూతురు సుఖంగా సంతోషంగా ఉండకూడదు అనుకున్నావా? చాలు చాలు లేవా, చెప్పచ్చా? వెళ్ళి పిచ్చి పట్టి వాడేదో వాగుతుంటే చూస్తూ అలా నించుంటారేంటండి? మనమేం చెప్పిన బుర్రకెక్కదు, పంపించేయండి. ఎలవా వెళ్ళు, చెప్పేది కదా. వెళ్ళు, నేను మాట్లాడుతున్నాను కదా. మా బావగారిని నెట్టేస్తావా? ఇక నిన్ను వదలరా. నడు బయటికి. వాడు నీకేదో మాయమాటలు చెప్పాడు. ఆగవయ్యా, నా మాట వినవయ్యా. చెప్పేది వినండి, ఒక్కసారి చెప్పేది వినండి.
రేయ్, నీ కూతురు బతుకు నాశనం అయిందని నా కూతురు బతుకు కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? నిన్ను అది కాదయ్యా, నేను చెప్పేది వినవయ్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? నా అల్లుడు దేవుడురా, అందుకే నా కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాను రా. రేయ్, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా నేను విననురా. రేయ్, అనుభవిస్తావురా, ఇంతకింత అనుభవిస్తావురా. నీ కూతురు బతుకు చూసి క్షణ క్షణం నరకం అనుభవిస్తావు. నా మాట వినరా, దాని గొంతు కొయ్యకురా. రేయ్, ఇంకొకసారి ఆ కోత కూసావంటే నరికి పారేస్తాను నిన్ను. చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళరా వెళ్ళు పిచ్చోడా. రేయ్, పిచ్చి పట్టింది నాకు కదరా, మీకేరా. గుడ్డి సన్నాసుల్లారా, వాడేదో మీకు మందు పెట్టాడురా. నీ కూతురు జీవితం సర్వనాశనం చేస్తాడ్రా. వాడంత శాడిస్ట్ ఈ ప్రపంచంలోనే లేడురా. దాని జీవితాన్ని కాల్చుకు తిని బూడిది చేస్తాడ్రా. నా మాట ఎందుకు వినలేదని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడ్రా. రేయ్ రేయ్, నీ చుట్టూ దుష్ట శక్తులు చేరి నిన్ను వీధుల పాలు చేయాలని చూస్తున్నాయిరా. తరిమేసాయి, అందరినీ తరిమేసాయిరా. అప్పుడు బాగుపడతావురా, లేకపోతే సర్వనాశనం అయిపోతావురా. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? నిన్ను కొట్టండి. సార్ అమ్మమ్మ, అమ్మమ్మ, ఆ ముసలాడు చేస్తే ఈ ముసలాడు జైలుకెళ్తాడు. అప్పుడైనా పెళ్లి ఆగిపోతుంది. ఇక చాలా ఆపమను. చెప్పు. అది నిజమే. పద పద. అయ్యో, ఆపండి. ఏంటి ఆవేశం? వాడు పిచ్చోడని తెలుసు కదా, ఎందుకు అలా కొట్టి చంపేస్తారు? ఈ దెబ్బలకు వాడు చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారయ్యా. అప్పుడు ఈ దరిద్రుడు కోరుకున్నట్టే నీ కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఇదంతా అవసరమా? వదిలేసేయండి అతన్ని. రేయ్, వీడిని దూరంగా నెట్టేయండిరా. నెట్టేయండి. అయ్యో, పద బయటికి. పోదరా. పీడ విరగడైంది. పదండి లోపలికి. అమ్మి, ఏంటి నాన్న ఈ అవతారం? అసలేం పని చేసి వచ్చారు? బట్టలన్నీ ఇంత నలిగిపోయాయేంటి నాన్న? మొన్న ఫోన్ చేసి పెళ్లి ఆపమన్నవాడు ఇవాళ ఏకంగా విడిదింటికి వచ్చాడమ్మి. డైరెక్ట్ గా వచ్చేసాడా? అవునమ్మి. ఏమన్నా నాన్న? ఆ ముసలాడేదో పెద్ద మనిషి అనుకున్నానమ్మి. బాగా తిక్కులోళ్ళ ఉన్నాడు. లాయరల్లుడు ఆయన కూతురు విడాకుల కేసు వాదించాంట. అబ్బాయి మూలంగా కూతురికి అన్యాయం జరిగిన అక్కస్తో పెళ్లి చెడగొట్టాలని చూశాడు. బాగా తన్ని పంపించామమ్మి. అయ్యయ్యో, ఆయన ఏదో బాధలో ఉన్నట్టున్నారు నాన్న. మీరెందుకు చేసేసుకున్నారు? లేకపోతే ఏంటమ్మి, దేవుళ్ళాటి అల్లుడుగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఎవడైతే నాకేంటమ్మి. పోనీలే నాన్న, ఓ గొడవ వదిలిపోయింది. సరే గాని కళ్యాణ మండపం నుంచి మేనేజర్ కాల్ చేశారు. డెకరేషన్ అంతా రెడీ అయిపోయిందట. ఒకసారి వచ్చి చెక్ చేసుకుని వెళ్ళమని చెప్పారు. మీరు వెళ్ళొస్తారా? ఎలాంటి డెకరేషన్ కావాలో సెలెక్ట్ చేసేది నువ్వే కదమ్మి. అందులో ఏం తక్కువైందో నాకెలా తెలుస్తుందమ్మి. నువ్వే వెళ్ళమ్మి. సర్లే, నేనే వెళ్తాను. ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి నాన్న. అలాగేనమ్మి. ఓ,
బాగున్నారా? మనం ఎలా ఉన్నామనేది మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదనుకుంటా. ఆ, మీరుండేది ఇక్కడేనా? ఆ ఈ రోడ్ చివరే. మీరేంటిక్కడ? రేపు ఈ ఫంక్షన్ హాల్లో మా చెల్లి పెళ్లి. ఓ అలాగా. సారీ అండి, మీరు నాకు సాయం చేయడం కోసం నా నంబర్ అడిగి తీసుకున్నారు. నేను కనీసం కాటేసి కోసం కూడా పెళ్లికి ఇన్వైట్ చేయడం మర్చిపోయాను. దాందే ఉంది. ఫార్మాలిటీస్ గుర్తుపెట్టుకునేంత మామూలు పరిస్థితిలో మీరు లేరని నాకు తెలుసు. అది ఓ కారణం అయ్యుండొచ్చు. అయినా తప్పు నాదేనండి. కనపడ్డారని నేను మొహమాటంతో పిలవడం లేదు, నిజంగానే మనస్ఫూర్తిగానే పిలుస్తున్నాను. రేపు 11:45 మా చెల్లి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. ఉమ్, రేపా? చిన్న చిక్కొచ్చి పడింది. ఏ ఎందుకని? రేపు ఉదయం నాకు కోర్టు వాయిదా ఉంది. అక్కడ ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలీదు. ఓ, మీకు కూడా వాయిదా ఉందా? నీకు అంటున్నారు అంటే మీకు కూడా రేపే వాయిదా వేశారా? అవును, రేపు కేసు ట్రయల్ ఉందండి. ఎలా మరి? మీ లాయర్కి చెప్పి వాయిదా తీసుకోకపోయారా? నా తరపున లాయర్ని ఎవరిని పెట్టుకోలేదు. అదీగాక ఓ గంటే కదా, ఏదో కారణం చెప్పి వెళ్ళి రావచ్చు. ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య కదా. మగవాళ్ళు కూడా అలా అనుకుంటే ఎంత బాగుండేది. వాడి జీవితం వేరని వాడు అనుకుంటాడు, వాడితోనే జీవితమని మనం అనుకుంటాం. ఇంకో యుగం దాటినా మగవాడు మారుతాడేమో గాని మనలాంటి ఆడవాళ్ళలో మాత్రం ఆ మార్పు రాదేమో. ఆ బలహీనతే అతనికి బలమిస్తోంది. అదంతా తాళి కట్టే ముందే ఉండాలి. 3 ముళ్ళేశాక విప్పేస్తానంటే మనమెందుకు కోరుకోవాలి? మనం చేయని తప్పులకి బలైపోయి పుట్టింటి వాళ్ళకెందుకు నరకం చూపించాలి? ఆ నరకం ఏదో వాడికే చూపించాలి. ఎందుకు అనవసరంగా పెళ్ళంజోలికెళ్ళాన్రా భగవంతుడా అని అనుకునేలా చేయాలి. ఇంత ధైర్యం నాకప్పుడు ఉండుంటే బావుండేది. మిమ్మల్ని చూస్తుంటే ఎంత వేదన దిగమింగుతున్నారో ఎవరికీ తెలీదు. మీలా ఉండటం అందరికీ చేత కాదు. మీరు పోరాడి అలసిపోయారు, నేను పోరాడడం మొదలుపెట్టాను. చూద్దాం, గెలిచేదాకా నా పట్టుదల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఎనీవే, మీరైనా నేనైనా రేపు కోర్టు పని అయ్యాక ఇక్కడికే కదా రావాలి. కొంచెం అటు ఇటుగా అయినా వచ్చేద్దాం. మీరు మాత్రం కంపల్సరీగా రావాలి, ఓకే? ఇంతగా చెప్పాలా? తప్పకుండా వస్తాను. నాకు పనుందండి, నేను బయలుదేరుతాను. అలంకార పర్యవేక్షణ అంతా నా పనే. సరే. ఒక్క నిమిషం. థ్యాంక్స్. బాయ్ బాయ్. బాయ్. బాబు, అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు. నిలబడకు, నిదురనకు, అది తెలిసే వరకు. చూసావమ్మమ్మా, ఎంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం అన్నాళ్ళు పెళ్ళయ్యి వాడు వెధవా అని తెలిసిన మరుక్షణం మాయమవుతుంది. ఎలాగోలా ఇక్కడి దాకా తీసుకొచ్చాం. రేపు ఆ శుభముహూర్తాన్ని మెళ్ళో తాళి పడితే తర్వాత మనం అనుకున్న జరిగినట్టే. ఏంటి అనుకున్నది జరిగినట్టే అంటున్నారు? మీకు అవసరమా? పక్క ఇంతో మాట్లాడుతూ కూర్చోండి. రామ్మి రారా. రామ్మి, కూర్చో. ఆహా, నాన్న, పెళ్లి మండపాన్ని ఫోటో తీసుకొచ్చాను. అందరూ చూద్దురు గాని. ఇది మండపం.
ఎలా ఉంది? మ్మ్. ఇది బిగ్ స్క్రీన్ మండపం మొత్తం కవర్ చేస్తుంది. మధ్యలో కూర్చున్న వాళ్లకు పెళ్లి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే నేను మంచి పట్టు చీర కట్టుకుంటాను, తెర నిండుగా కనిపిస్తాను. లిప్స్టిక్ మాత్రం పెట్టుకోకే, మండపంలో ఎవరు ఉండరు. నెక్స్ట్ వచ్చి ఇది మండపం డెకరేషన్. హౌస్ అమ్మి, ఈ అమ్మాయి ఎవరు? ఈమె నా ఫ్రెండ్ నాన్న. ఓహో, అవునా, మరి పెళ్లికి పిలిచావా అమ్మి? పిలవడం మర్చిపోయి కలిసినప్పుడే సారీ చెప్పి రమ్మని చెప్పాను నాన్న. పాపం వీలు కాకపోయినా వస్తానని చెప్పింది. పాపమేంటమ్మి? ఎవడో సన్నాసిని పెళ్లి చేసుకుంది. వాడు విడాకులు ఇచ్చాడంట. కనీసం నెల ఇచ్చే భరణం కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడట. రేపు ఆ పని మీదే కోర్టుకెళ్ళాలని చెప్పింది. అయ్యో, తెర నిండుగా కనిపిస్తాను. లిప్స్టిక్ మాత్రం పెట్టుకోకే, మండపంలో ఎవరు ఉండరు. నెక్స్ట్ వచ్చి ఇది మండపం డెకరేషన్. హౌస్ అమ్మి, ఈ అమ్మాయి ఎవరు? ఈమె నా ఫ్రెండ్ నాన్న. ఓహో, అవునా, మరి పెళ్లికి పిలిచావా అమ్మి? పిలవడం మర్చిపోయి కలిసినప్పుడే సారీ చెప్పి రమ్మని చెప్పాను నాన్న. పాపం వీలు కాకపోయినా వస్తానని చెప్పింది. పాపమేంటమ్మి? ఎవడో సన్నాసిని పెళ్లి చేసుకుంది. వాడు విడాకులు ఇచ్చాడంట. కనీసం నెల ఇచ్చే భరణం కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడట. రేపు ఆ పని మీదే కోర్టుకెళ్ళాలని చెప్పింది. అయ్యో, ఏంటో నమ్మి, కొంతమంది ఎందుకు పెళ్లి చేసుకుంటారో అర్థం కాదు. ఓసారి మెళ్ళో తాళి కట్టిన తర్వాత చావైనా బ్రతుకైనా ఆ భార్యతోనే అని ఎందుకు అనుకోరో ఏమిటో. విడిపోవటం అంటే అంత సులువైపోయింది వెధవలకి. నా మట్టుకైతే నాకు దేవుళ్ళాటి అల్లుళ్ళు దొరికారు. అవును మావయ్య గారు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇంకా శత్రుఘ్నుడే రావాలి. దివ్యక పేరు పలకడం రాదు బాబు. దివ్యక పేరు పలకడం రాదంటున్నారు కాబట్టి ఈజీగా ఏ పుల్లయ్యనో పెంటయ్యనో పెట్టేద్దాం. పేరు కూడా సెంటి కొట్టాలి బాబు. ఇంక చాలు వదిన గారు. 4 గంటలకు అంతా లేచి తయారైతే తప్ప కళ్యాణ మండపానికి వెళ్ళటం కుదరదు. పైగా ఇంటి దగ్గర కాశీ యాత్ర పూర్తి చేసుకుని గాని మండపానికి వెళ్ళకూడదు. పదండి, వెళ్ళండి, పదండి. తొందరగా అందరూ పడుకుందాం. పదండి పదండి. లేవండమ్మా, లేవండి. పద కావ్య వెళ్ళి పడుకుందాం. నెమ్మదిగా. కావ్య, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నీ మొహం చూస్తే తెలియట్లే నువ్వెలా ఉన్నావో. ఎలా ఉంటే ఏంటక్క, అంతా అనుకున్నట్టే జరుగుతోంది కదా. నీ గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. బాధ కలిగించే ఆలోచనలు చేయడం అవసరమా? అసలు నువ్వు ఇంత సంతోషంగా నటిస్తూ ఎలా ఉండగలుగుతున్నావు అక్క? నా వల్ల కావట్లేదు. రేపు నేను కళ్యాణ మండపంలో ఉంటే నువ్వు కోర్టులో ఉంటావు. ఇక్కడ నా మెళ్ళ 3 ముళ్ళు పడుతుంటే అక్కడ నువ్వు కాపురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటావు. అసలు నువ్వు పక్కన లేకుండా పెళ్ళెలా చేసుకోవాలక్క? ఎవరున్నా లేకపోయినా పెళ్లి కొడుకుంటే చాలు, పెళ్ళదే జరిగిపోతుంది. జీవితంలో పెళ్ళనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. ఆ ఫీలింగ్ నాకు లేకుండానే నా పెళ్లి జరిగిపోయింది. కనీసం నువ్వైనా నీ పెళ్లిని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చుకో. మధ్యలో నా సమస్యని గుర్తు చేసుకోవద్దే, సరేనా? రా, నిద్ర లేకపోతే మండపంలో నీ మొహం డల్గా కనిపిస్తుందే. వెళ్ళి పడుకుందాం రా. దుష్టుడు, దుర్మార్గుడు, దేవత లాంటి భార్యం కాదనుకోవడానికి వాడికి మనసులా ఒప్పిందో నీచుడు. మా అక్కని ఇక్కడ బాధ పెడుతూ వాడు ఎంత హాయిగా తిరుగుతున్నాడో సచ్చినోడు. ఏ, ఎవరైనా వింటారు, నోరు మూసుకోవే. పద రా.